పాక్ డ్రోన్లను ఆకాశ మిసైల్ చిత్తుగా కూల్చేసింది. పాక్ JF-17 ఫైటర్ జెట్ను కూల్చేసింది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆకాశ్ మోహరించింది. ఒకేసారి మల్టిపుల్ లక్ష్యాలను కూడా ఆకాశ్ ఛేదించనుంది. భారత్ సొంత టెక్నాలజీతో ఆకాశ్ రూపొందించింది. భూమి నుంచి నేరుగా టార్గెట్ను ఛేదించే విధంగా ఆకాశ్ను రూపొందించారు. ఆకాశ్ ద్వారానే డ్రోన్లను కూల్చినట్లు కూడా ఆర్మీ వెల్లడించింది. మీడియం రేంజ్లో లక్ష్యాలను ఆకాశ్ ఛేదిస్తుంది. దీనికి రియల్ టైం దాడులను కూడా ఛేదించే సామర్థ్యం కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ప్రస్తుతం ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్న మిషన్ ఆకాశ్ మిసైల్ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లను కావచ్చు, ఏదైతే ఫైటర్ జెట్స్ని కావచ్చు, ఏదైతే నేలమట్టం చేసి చిత్తుగా చేసినటువంటి ఆకాశ్ మిసైల్ ప్రస్తుతం ఏదైతే చాలా కీరోల్ పొజిషన్ చెప్పుకోవచ్చు. అయితే ఆర్మీ కూడా ఇప్పుడే చెప్పింది, ఏదైతే పాకిస్తాన్ పంపించినటువంటి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్ అన్నింటినీ కూడా చిత్తు చేసింది కూడా ఆకాశ్ మిసైలేనని, అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి JF-17 ఏదైతే ఫైటర్ జెట్ ఉందో ఆ జెట్ని కూడా ఏదైతే నేలమట్టం చేసినటువంటి మిషన్ ఏదైతే ఉందో, ఆయుధం ఏదైతే ఉందో అది కూడా ఆకాశ్ 17 అని చెప్పి కూడా ఏదైతే ఆర్మీ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఈ ఆకాశ్ మిసైల్ ఏదైతే ఉందో ఇది భారత్ టెక్నాలజీతో తయారైనటువంటి ఒక మిషన్. ఇది ఏదైతే ఈ మిసైల్ ఏదైతే ఉందో మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీతో రూపొందించినటువంటి మిసైలే ఇది. సో ఈ మిసైల్ మల్టిపుల్ టార్గెట్స్ని కూడా ఏదైతే రీచ్ చేయగలుగుతుందో, ఎలాగైతే డ్రోన్లు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఏదైతే ఈ డ్రోన్లను ఒకేసారి మల్టిపుల్గా ఏదైతే పంపించారో ఈ మల్టిపుల్ పంపించిన డ్రోన్లన్నింటినీ కూడా ఒకేసారి ఐడెంటిఫై చేసి నేరుగా భూమి నుంచి ఆకాశానికి టార్గెట్ని రీచ్ చేయగలిగినటువంటి మిసైల్ ఈ ఆకాశ్ మిసైల్. సో ఈ ఆకాశ్ మిసైల్ ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దులు అన్నింటిలో కూడా ఏదైతే ఆకాశ్ మిసైల్ ఏదైతే ఇప్పటికే అక్కడ మోహరించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ మిసైల్ సంబంధించినటువంటి టార్గెట్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. సో ఈ మిసైల్ ఏదైతే ఉందో ఈ మిసైలే ఇక్కడ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. సో మీడియం రేంజ్ లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ రియల్ టైం దాడులను కూడా గుర్తించి ఛేదించేటువంటి సామర్థ్యం కూడా ఏదైతే ఈ ఆకాశ్ మిసైల్కి ఉన్నట్టు కూడా ఆర్మీ ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. సో నిన్నటి నుంచి పాకిస్తాన్ ఏవైతే ఈ డ్రోన్లను పంపిస్తుందో, అలాగే డ్రోన్తో పాటు JF-17 సంబంధించిన జెట్ ఫైటర్స్, ఇతర జెట్ ఫైటర్స్ ఏదైతే పంపిస్తుందో ఈ అన్ని జెట్ ఫైటర్స్ని కావచ్చు, డ్రోన్లను కావచ్చు, ఏదైతే నేలమట్టం చేసి చిత్తుగా చేస్తున్నటువంటి ఆ మిసైల్ అయితే ఆకాశ్ మిసైల్ అని చెప్పి ఏదైతే ఇప్పటికే ఆర్మీ కూడా వెల్లడించింది. సో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మనకు తెలుసు. ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి సరిహద్దుల్లో అన్నింటిలో కూడా ఏదైతే ఆ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే చాలా అలర్ట్ అయినటువంటి మనకు తెలుసు. సో ఇప్పటికే దీనిపై పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎలాంటి దాడులు చేయబోతుందనే దానిపై కూడా ఏదైతే ప్రధాని మోడీ కావచ్చు, అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, లేకపోతే హోంశాఖ ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, ఎప్పటికప్పుడు ఏదైతే నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. అటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సో అక్కడ పాకిస్తాన్ చేసినటువంటి దాడులకు సంబంధించి ప్రత్యేక దాడులు ఎలా చేయాలి, ఎలా ఇంకా ముందడుగు వేయాలని చెప్పి దానిపై ఆలోచన చేస్తున్నారు. సో ఆర్మీకి అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. సో దీని విషయంలోనే ఆర్మీ కూడా చాలా క్లారిటీగా పాకిస్తాన్ చేసినటువంటి దాడులన్నింటినీ కూడా తిప్పుకొడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టిస్తుంది భారత్ సైన్యం అని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే చెంపదెబ్బ కొట్టినట్టే ఏదైతే వారిపై వ్యవహరిస్తుంది. వారు చేసినటువంటి ఏదైతే దొంగదాడులు ఉన్నాయో ఆ దొంగదాడులు కూడా తిప్పి కొడుతుంది. ఇప్పటికే మనం చూసాం ఏదైతే పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ పేరిట మొదట భారత్ కేవలం ఏదైతే ఉగ్రవాదులు పాకిస్తాన్లో దాక్కున్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాల మీద దాడి చేసింది. సివిలియన్స్ మీద కానీ ఆర్మీ మీద కానీ ఎక్కడ కూడా ఏదైతే ఇండియా దాడులు చేయలేదు. కానీ పాకిస్తాన్ ఏదైతే ఇండియన్ సివిలియన్స్ మీద కావచ్చు, అలాగే ఆర్మీ మీద కూడా కావచ్చు దాడులు కూడా చేస్తుంది. సో ఈ నేపథ్యంలో భారత్ కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి డ్రోన్లు కావచ్చు, అలాగే పైలట్ జెట్స్ కావచ్చు, ఏవైతే వస్తున్నాయో వారన్నింటినీ కూడా తిప్పికొడుతుంది. సో తిప్పికొట్టే క్రమంలో ఏదైతే ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున అయితే యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. సరిహద్దులన్నింటినీ కూడా భారత్ ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఆకాష్కి సంబంధించినటువంటి మిసైల్ని ఏదైతే మోహరింపు చేసింది. సో ఎలాంటి టార్గెట్స్ వచ్చినా కానీ రీచ్ చేసి నేలమట్టం చేయడానికి అయితే భారత్ అయితే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. సో ఈ ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు, జెట్ పైలట్స్ని అన్నింటినీ కూల్చడంలో ఏదైతే ఆకాశ్ మిసైల్ని మాత్రం ఆల్రెడీ సరిహద్దులు అన్నింటిలో కూడా మోహరించినట్టయితే మనకు ఆర్మీ ఇప్పటికే తెలియజేసింది. సో దీనికి సంబంధించి ఆర్మీ ఆకాశ్ మిసైల్ గురించి కూడా చాలా క్లారిటీగా వివరించడం కూడా జరిగింది. నిన్నటి నుంచి జరుగుతున్న దాడులన్నింటిలో కూడా ఏదైతే నేరుగా భూమి నుంచి ఆకాశం వరకు కూడా ఏదైతే టార్గెట్స్ రీచ్ చేయగలుగుతుంది, మీడియం టార్గెట్స్ని కూడా రీచ్ చేయడంలో ఆకాశ్ మిసైల్ ఏదైతే భారత్ టెక్నాలజీతో తయారైనటువంటి ఆకాశ్ మిసైల్ ఏదైతే పూర్తి స్థాయిలో ఏదైతే సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ అజీం.